వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనం ఆర్కే బీచ్ దగ్గర ఉన్న తాజ్ హోటల్ దగ్గర ఉన్నాము. ఈ తాజ్ హోటల్ని కొన్ని సంవత్సరాల క్రితమే తాజ్ గేట్గా కూడా మార్చివేశారు. అయితే ఇప్పుడు ఈ హోటల్ కనుమరుగు అవ్వబోతోంది. కొన్ని రోజుల్లో దీన్ని పడివేసి ఆ స్థానంలో కొత్తది కట్టబోతున్నారు. మరి ఇంత పెద్ద హోటలు అంటే ఇప్పుడున్న యూత్కి తెలియకపోవచ్చు, కానీ ఈ హోటల్ గురించి, ఈ హోటల్తో లోకల్లో ఉన్న ఎంతోమందికి చాలా అనుబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా పార్టీ ఫంక్షన్ అంటే ముందుగా గుర్తొచ్చేది తాజ్ అనే చెప్పాలి. ఇప్పుడంటే నోవాటెల్ ఇంకా రాడిసన్ ఇలాంటి పెద్ద పెద్ద హోటల్స్ వచ్చాయి, కానీ ఒక 40 సంవత్సరాల క్రితం వెళ్తే వైజాగ్, అది కూడా ఆర్కే బీచ్ ముందు ఉన్న 5 స్టార్ హోటల్ బాగా పేరుగాంచింది ఈ తాజ్ హోటల్. ఇక్కడే ఉండిన స్థానికులు కానివ్వండి, ఎక్కడెక్కడి నుంచో వచ్చే బిజినెస్ మ్యాన్స్, ఫారిన్ దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఎన్నో వాళ్ళ జ్ఞాపకాలు అయితే చాలా ఉంటాయి. ఎందుకంటే ఇందులోనే చాలా మీటింగ్లు, ఇప్పుడు కూడా ఒకటి మెడికల్ క్యాంప్ అనేది నడుస్తూ ఉంది, మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో తాజ్లో జరుగుతూ ఉండేవి. హోటల్ని 17వ తారీఖున పడేసి సేమ్ వాళ్ళే, ఎందుకంటే ఓల్డ్ అయిపోయింది, దానివల్ల దీన్ని పడేసి దాని ప్లేస్లో కొత్తగా కడుతున్నామని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. కాకపోతే దీని గురించి బయట ఎక్కడ మాట్లాడొద్దు అన్నారు, అందుకే మేము మాట్లాడట్లేదని చెప్పేసి హోటల్లో ఎవరైతే మేనేజర్ వాళ్ళు ఉంటారో సిబ్బంది వాళ్ళు కూడా ఇలా చెప్పారనమాట. సో ఇది తాజ్ వాళ్ళే తీసుకుంటారు, కాకపోతే ఇంకా తాజ్ వాళ్ళు పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. వైజాగ్లో 100 ఎకరాల ప్లేస్ కోసం ఎతుకుతున్నారు తాజ్ హోటల్ని పెద్దగా కట్టేందుకు. సో ఇలాంటి వివరాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం, చూస్తూనే ఉండండి విఎస్టీ న్యూస్. కెమెరామెన్ సుభాష్తో మహాలక్ష్మి.